నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము పెనగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి గుడికైతే వెళ్ళాము. ఈ తల్లి గురించి నేను చెప్పడం కన్నా, యూట్యూబ్‌లో వీడియోస్ చూడడం కన్నా, ఎవరంతట వాళ్ళు ఆ తల్లి దగ్గరికెళ్ళి మన కోరికలు ఆమె నెరవేర్చిన తర్వాత ఆ మహత్యం మనంతట మనమే తెలుసుకుంటామనేది మేము అనుకుంటున్నాము. ఈరోజు మేము మార్నింగ్ గుడికి వెళ్ళిన దగ్గర నుంచి మాకైతే వచ్చే వరకు పాజిటివ్ వైబే ఉందండి. ఎక్కడ మాకు కమర్షియాలిటీ అయితే కనిపించలేదు ఈ గుడిలో. ఈ గుడిలో మేము వెళ్ళాక ఈ తల్లి మహత్యం గురించి అక్కడున్న లోకల్స్‌ని అడిగితే, వాళ్ళైతే ఎంత నమ్ముతున్నారో అక్కడ వాళ్ళు చెప్పే మాటల్లోనే మనకు అర్థమవుతుందనమాట. ఈ తల్లిని ఎంత కొలుస్తున్నారు అనేది. ఈ తల్లి మనకి గోపన్న స్వామితో కొలువై ఉన్నారు. ఈ తల్లి ముఖ్యంగా మనకి కోరికలు నెరవేర్చే దేవతగా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారు. ఈ తల్లికి ఉన్న మరో రూపం ఏంటంటే చెప్పేది శాంతి స్వరూపిణి అని చెప్పి. ఈ గుడికైతే మేము విజయవాడ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యామండి. దాని తర్వాత పెనుగంచిప్రోలుకి డైరెక్ట్ బస్సులుంటాయి. 2 అవర్స్ జర్నీ పడుతుందండి. ఆ బస్ స్టాప్ వచ్చేసి మనకి గుడి బయటే ఉంటుంది. అక్కడే మనం ఫోన్స్, చెప్పల్స్ కూడా మనం బయట పెట్టేయచ్చు. సో, గుడి లోపల మేము ఫోటోస్ తీయలేదనమాట. దర్శనం టికెట్స్ వచ్చేసరికి శీఘ్ర దర్శనం 50 రూపీస్, గర్భగుడి దర్శనం అయితే 200 రూపీస్ ఉంటుంది. అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని బయటకొచ్చాక అన్నప్రసాదం గూడా ఉంటుంది. అది గూడా పర్ డేకి 75 పీపుల్‌కి పెడతారంట. అది ఉత్సవాలకి బట్టి ఉత్సవాల్లో అయితే గనక అందరికీ వచ్చినోళ్ళందరికీ పెడతారంట. అది కూడా తీసుకొని చేస్తున్నారండి. ఇక్కడ మెయిన్‌గా మనం అమ్మకి పెట్టేదైతే పాలు, పొంగలి అని చెప్పి అంటారండి. ఆమె శాంతి స్వరూపిణి కాబట్టి. అండ్ నేనిక్కడ కొన్ని డీటెయిల్స్ పెట్టానండి చూడండి. ఇక్కడ కుంకుమ అయి గూడా ఇచ్చారు. ప్రసాదాలు గూడా అవైలబుల్ ఉన్నాయి. లడ్డు 15 పులిహోర రూ. 10. అండ్ ఇక్కడొచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ బస్ స్టాప్ గుడి బయటే ఉంటుందండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు వెళ్లి రండి.